హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గము ఉప్పుగూడ డివిజన్ నందు శ్రీరామ యువసేన అధ్యక్షుడు తాడెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభయాత్ర ప్రారంభించారు. నలుమూలల బస్తీల నుండి వేలాది మంది భక్తులు, యువకులు కాషాయం జెండాలు చేతిలో పట్టుకొని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యాండు మేళాలు, డీజే పాటల నృత్యాలు చేస్తూ శోభయాత్ర కన్నుల పండుగ సాగింది. ఈ శోభయాత్ర సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో ఛత్రినాక సీఐ శ్రీనివాస్ రెడ్డి మరియు సంతోష్ నగర్ సీఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగున సీసీ కెమెరాలతో శోభయాత్ర కదలికను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. नहीं खो सकता है ना जिंदगी नदियां न तालों में मुझे चढ़ गए भगवान रंग रंग मुझे चढ़ गए भगवान रंग तुझे दिखा देंगे हम, तुझको तेरी बात बता देंगे, अगर छुआ मंदिर तो तुझे दिखा తాడెం శ్రీనివాసరావు శ్రీరామ యువసేన అధ్యక్షుడిని. ఏదైతే మా ఓల్డ్ సిటీలో ఘనంగా శ్రీరామ శోభయాత్ర జరపబడుచున్నది. ఈ గత 17 సంవత్సరాల నుంచి ఈ శోభయాత్ర జరుపుతున్నాము. మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చేయాలని, ఆ నిర్మాణం అయ్యింది కాబట్టి మనం ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈసారి జరుపుతున్నాం. మనం ఏదైతే రామునికి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అతను అనేది మన వెంబడి ఉంటాడు, ఉండి మనం ముంగటి నడిపిస్తుండ అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రామునికి ఏదైతే మన పురుషోత్త రాముడు అని చెప్పి అనుకుంటామో అతనికి మనం పూజ చేయాలి. ఇవి ఏవైతే ఉన్నదో సాయిబాబా అని చెప్పి ఇట్లా అదంతా కాకుండా కూడా మనం మన పూర్వీకులు ఏదైతే రాముంది, మనం రాముడు ఏ విధంగా ఉండాలి అంటే మనం అతను చూసి ఏం నేర్చుకోవాలనేది చెప్తుంటాడు. అదే కానీ మనం అతనికి పూజ చేస్తే మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని కాదు. మనం ఏంటంటే ఆ విధంగా ఉండాలని చెప్పి మనకు నేర్పించిండు. అదే రాముడైనా కృష్ణుడైనా ఏంటంటే మనం ఒక విధం అనేది నేర్పించిండు, మనం ఏ విధంగా ఉండాలి అని. ఆ విధంగా ఉండడానికే మనం అతన్ని దైవంగా భావించి అతన్ని మర్యాద పురుషోత్తం అని చెప్పి అంటాం. అంటే తండ్రితోనే ఏ విధంగా ఉండాలి, భార్యతోనే ఏ విధంగా ఉండాలి, పిల్లలతో ఏ విధంగా ఉండాలి అనేది నేర్పించింది. కాబట్టి మనం ఈరోజు రాముని కోసం మనం రామ భక్తులంగా ఏదైతే జై శ్రీరామ్ అనే నినాదం పెట్టుకొని మనం అంటున్నామో అది అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కూడా మనం నేర్పియాలి. ఇదేంది మనం మన రాముని గురించి మనం ఈ స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్క శనివారమో కానీ ఏదైనా ఒక వారం అనేది మనం క్లాసెస్ చెప్పి ఆ క్లాసెస్లో రామ గురించి చెప్పుకుంటూ పోతుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ఎవరు వస్తారు సార్ మీ యొక్క ప్రోగ్రామ్కి? మా యొక్క ప్రోగ్రామ్కి ఈరోజు మన ఎంపీగా నిలబడ్డ మా మాధవీలత గారు ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు.
గత ఏడాది కూడా వచ్చిండ్రు, ఈ ఏడాది కూడా ఈ ఇయర్ కూడా అతను వస్తా అని చెప్పి మాకైతే చెప్పాడు.